హలో దోస్తులు, ఎట్లా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. చెప్పాను కదా నిన్నటి లైవ్లో గారెలు చికెన్ అయితే చేశానని. అందరూ అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయమని అయితే అడిగారు. నాకు అట్లా పెడుతుంటే అయితే ఆంటీ గుర్తొస్తున్నారు. ఒక ఆంటీ వస్తారు కదా రీల్స్లో, మంచూరియన్ తెచ్చుకున్నాను వీడియో చేయడానికని. మీరు ఎంతమంది గుర్తొచ్చారో కామెంట్ చేయండి, ఆ వీడియోస్ చూస్తారో. అయితే మా హస్బెండ్ అయితే ఛాలెంజ్, నేను ఆస్వాదిస్తే తినలేను కదా ఛాలెంజ్ చేస్తే అంటున్నారు. అంటే ఏంటంటే ఆయన చిన్నగా తినాలంట. చెప్పాను కదా చాలా చిన్నగా తింటాను, నేనే గెలుస్తానని. కానీ చూడండి, ట్విస్ట్ అయితే జరిగింది చాలా పెద్దది. ఎవరు గెలిచారో, మీరే ఎవరు గెలుస్తారో అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ముక్కలు కూడా వేసుకోలేదన్నమాట, నార్మల్గానే తినను. అందుకని ఆయనకు ముందే చెప్పాను, నీకు ముక్కలు వేయాలా వద్దా అయితే చెప్పు, మళ్ళీ తర్వాత నాకు ముక్కలు వేసావు, నువ్వు వేసుకోలేదు అందుకే గెలిచావు అనొద్దని అయితే చెప్తున్నాను అనమాట. పెద్ద గెలిచేదానిలాగా. చూశారు కదా, నాకైతే చాలా నవ్వు వస్తుంది ఆయనతో వీడియో స్టార్ట్ చేస్తే. ఎందుకంటే అసలు వీడియో చేయరనమాట. నేనైతే వంట చేసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, కుదరదని. చూడండి, ఫాస్ట్గా తింటున్నాము. నేను చెప్తున్నాను, ఎట్లా నువ్వు ఇంత ఫాస్ట్గా తింటున్నావు అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, వీడియోస్ చూస్తూ ఉంటాం కదా ఫుడ్ ఛాలెంజ్ చేసే వాళ్ళవి, చూసి అలవాటు అయిపోయిందని చెప్తున్నారంటే. ఆయన కొన్ని వీడియోస్ చూస్తారనమాట. ఆ వీడియోస్లో ఎట్లా తినాలి చికెన్ అవన్నీ చూపిస్తారంట ఫాస్ట్గా. అందుకని టెక్నిక్స్ అయితే పట్టుకున్నానని చెప్తున్నారు. నేను మధ్యలో చూసి షాక్ అయితే అవుతున్నాను అనమాట. ఇట్లా పెట్టి తీసాను, షార్ట్ వీడియో లాగా పెడదామని. అందుకని అయితే వీడియో అయితే ఇట్లా వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా పెట్టాను కదా, అందుకనైతే ఇది లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుందండి. మధ్యలో నవ్వుకుంటున్నాం అనమాట. చిన్నగా తిను రోజు ఇట్లాగా అని చెప్తున్నా మధ్యలో చూసి. నేనే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఆయన సైలెంట్గా పని కానిచ్చేస్తూ ఉన్నారు. చాలా ఫాస్ట్గా తిన్నట్టు అనిపించలేదు, కానీ అయిపోతున్నాయి అనమాట. పీసెస్ కూడా తినేశారు. ఓడిపోతారు అనుకున్నాను నేను, గెలిచారు. అందుకని గెలిచారు కదా ఇంకా చేద్దాం అంటున్నారు. ఇంట్రెస్ట్ వచ్చింది ఆయనకు కూడా. ఇట్లా ఫుడ్ ఛాలెంజెస్ చేద్దామంటే చేద్దాం అంటున్నారు. లాస్ట్కి ఆయన కూడా నవ్వుకుంటున్నారు అనమాట. గారెలు అయితే అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకటే ఉంది. అంటే మేము ఛాలెంజ్ కోసము 6 అయితే వేసుకున్నాం అనమాట. మా హస్బెండ్ అసలు 5 తింటారు. కానీ ఛాలెంజ్ అంటే ఆ మాత్రం కూడా లేకపోతే ఛాలెంజ్ లాగా ఉండదు కదా. అందుకని 6 ఇద్దరము చెరొక 6 గారెలు అయితే పెట్టుకున్నాము. కెమెరా ఎందుకో 2 మినిట్స్కి ఒకసారి అడుగుతుందండి, మళ్ళీ ట్యాప్ చేయమని. స్క్రీన్ పైన పెట్టి అలా వదిలేసాం కదా, అందుకని మధ్యలో అయితే నేను అలా ట్యాప్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆయన ఎలా తింటారో, నార్మల్గా అయితే ఒక గారు ఉన్నప్పుడు పెట్టి ఆయనకి ఛాలెంజ్ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీశాను. నేనైతే నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. గారెలు కూడా వేయడం నాకు బాగా వచ్చిందనమాట. చేతితోనే వేసేసాను. అవి రెండు కలిపేసి నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతాను చూడండి. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ తింటున్నట్టే లేదు, ఫాస్ట్గా కానీ తినేశారు. నాదే లేట్ అయిపోయింది, మధ్యలో కర్రీ కూడా అయిపోయింది నాకు. నేను ఎక్కువ కర్రీ పెట్టుకుంటాను రైస్కైనా ఇలా వాటికైనా. మా హస్బెండ్కి అయితే సరిపోయింది నేను వేసింది. నేను మధ్యలో కర్రీ వేసుకుంటూ అట్లా తినేసరికి నాకైతే కొంచెం లేట్ అయింది. చూసారు కదా, ఒక్క గారు ఉన్నప్పుడు ఆయన అది చికెన్ని చూడండి ఎట్లా తింటున్నారో. ఆయన చూసే ఫుడ్ ఛాలెంజ్లో అలాగే తింటారంట, ఫాస్ట్గా అయిపోద్దంట. అందుకనైతే తినేశారు. మొత్తానికి ఇద్దరం నవ్వుకుంటూ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాము. ఛాలెంజ్ అయితే మా హస్బెండే విన్ అయ్యారండి. ఇంక లాస్ట్కి వచ్చేసిన తర్వాత నేను ఓడిపోతానని ఫిక్స్ అయ్యాను. చూస్తున్నారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ఫుడ్ ఛాలెంజ్ చేయమంటారో, తెలంగాణ స్టైలా ఆంధ్ర స్టైలా అనేది కమెంట్ చేయండి. మా హస్బెండ్ చూడండి అంటున్నాడు, ప్రొఫెషనల్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నట్టు. నేనైతే వాటర్ తాగైనా మింగేద్దాం అనుకుంటున్నాను. అది చూడండి, గెలిచేశారు. బట్ ఓకే, ఎవరో ఒకరైతే విన్ అవ్వాలి, కానీ నేనే గెలుస్తానని అయితే అనుకున్నాను. అందుకని దొంగ మొహం వేసుకొని ఇంత ఫాస్ట్గా తిన్నావింది, రోజు స్లోగా తింటావుగా. నేను చెప్పాను వాళ్ళకి నేనే గెలుస్తానని అయితే చెప్తున్నాను. ఓకే అండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్